హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గీష్ బ్లాగ్స్. ఇప్పుడైతే ఈ వీడియోలో గోధుమ ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చి చూసేయండి. ఇప్పుడు మనము ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అయితే వేసుకుందాము. తర్వాత క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్, టమాటా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఆ తాలింపు గింజలు వేగిన తర్వాత అయితే అందులో వేసేసుకోండి ఇవన్నీ కూడా. తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు అయితే తీసుకొని వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు అయితే తీసుకొని వేసుకుంటున్నాను. మనం సపరేట్గా క్యారెట్, బీట్రూట్ అనేది ఎలాగైనా తినాం కదా, అందుకని అయితే ఉప్మాలో అయితే ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్గా ఉంటుంది, అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఉప్మా అండి. మీరు ఇంట్లో పెద్దలనే కాదు పిల్లలు కూడా తింటారు బాగా. అయితే మా బాబు కూడా అయితే ఖచ్చితంగా తింటాడు, అడిగి మరి చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు. తర్వాత అంతా వేగిన తర్వాత మనం ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను నేనైతే. కొలత పెట్టి అయితే చేసుకోండి మీరు, మీకు ఉప్మా అయితే చాలా బాగా వస్తుంది. నేనైతే గోధుమ రవ్వ తీసుకున్న తర్వాత సపరేట్గా అయితే ఇట్లా వేయించుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే పొడి పొడిలాడుతూ కూడా వస్తుంది ఉప్మా అనేది. చూసారు కదా, చాలా అంటే చాలా వేగిపోయింది. ఇప్పుడైతే మనం వాటర్ అయితే తీసుకుందాం. ఒక గ్లాస్ గోధుమ రవ్వకి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోండి. కరెక్ట్ కొలతండి, ఇది అయితే సరిపోతుంది. ఎందుకంటే పొడి పొడిలాడుతూ వస్తుంది, మీకు చూడటానికి బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఎక్కువ వాటర్ కనుక ఎక్కువ అయిందంటే చాలా ముద్దగా అయిపోతుందండి, అలా అయితే బాగోదు. వాటర్ పోసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి. ఇంకా తర్వాత గెంటె తీసుకుని మొత్తం కలిపెట్టిన తర్వాత ప్లేట్ అయితే పెట్టి పక్కకైతే వచ్చేసేయండి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి చూద్దాము. 10 నిమిషాల తర్వాత మూత అయితే తీసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్మా అయితే ఇంకా రెడీగా ఉంటుంది. 10 నిమిషాలు సరిపోతుంది మనం వెయిట్ చేయటము. ఇంకా తర్వాత 10 నిమిషాల తర్వాత కనుక ఇప్పుడు చూడండి, ప్లేట్ తీసి చూస్తే ఎలా ఉందో ఉప్మా అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీలో ఎంతమంది అనేది గోధుమ రవ్వ ఇలా చేశారనేది నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.